నిత్య రాజ్యంలో ఉండబోతున్నామని నిరీక్షణే పరిశుద్ధుడు అయిన మీ వాక్యం దగ్గరికి మమ్మల్ని నడిపించింది ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయండి. ఓ దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతించండి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి స్తుతించండి. ఈ కాలమును బట్టి దేవుని ఆరాధించండి. ఈ కాలమునకు దేవుడి పంపిన ప్రవక్తను బట్టి ఆరాధించండి. ఓ ఈ గడియ వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నైనా. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధియే నాకు తోడు రాగా, నా చేయి పట్టి నన్ను నడిపించు. నీ సన్నిధియే నాకు తోడు రాగా, నా చేయి పట్టి నన్ను నడిపించు. నీ సన్నిధియే నాకు తోడు వచ్చినా, మదికి నెమ్మది విశ్రాంతి ఆరాధన ఆనందమే, ఆరాధన ఆనందమే. ఈ సన్నిధియే నాకు తోడు రాగా, నా చేయి పట్టి నన్ను నడిపించు. నీ సన్నిధియే నాకు తోడు వచ్చినా, మదికి నెమ్మది విశ్రాంతి. ఐశ్వర్యము ఘనత జీవము నీవే, ఆత్మల రక్షణ కార్యం అదియు నీవే. ఐశ్వర్యము ఘనత జీవము నీవే, ఆత్మల రక్షణ కార్యం అదియు నీవే. సాయంకాలం నీ ప్రజల కొరకు ఒక విశ్రాంతిని నువ్వు సిద్ధపరిచావు ప్రభువా. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలదని నువ్వు చెప్పావు ప్రభువా. అయ్యా నీ సన్నిధే మాకు విశ్రాంతి నాయన, మీతో సహవాసమే మాకు నెమ్మది ప్రభువా. అందుకే మీ సన్నిధి మాకు ఇచ్చారు ప్రభువా. మీ మాటలు వినుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచారు ప్రభువా. అయ్యా ఇంకా మాలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసమును తొలగించి నాయనా అభ్యంతరాలు ఆటంకాలు కలిగించే ప్రతి దయ్యపు శక్తులను దూరపరిచి మీ వాక్యమును శ్రద్ధతో వినుటకు సహాయము చేయండి ప్రభువాని మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా అలాగే నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెరచి చూడవలసినదిగా మీకు మనం చేస్తున్నాను. గత రాత్రి మనము ప్రారంభించుకున్నటువంటి అద్భుతమైనటువంటి అంశము
దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట, ఆ అంశమునకు సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యాక్చువల్గా అయితే ఇంగ్లీష్లో మొదటి వచనంలోనే సంపూర్ణముగా మనకు కావలసినటువంటి అంశం ఉంటుంది, కానీ తెలుగులో అంతా కలిసిపోయింది కనుక మరి అందువల్ల రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తమును దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్. దయచేసి అందరూ కూడా అలాగే తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. చదవండి ఈ లేఖనమునకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మన హృదయాలతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవాధిపతి వగు మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మరలా ఇంకొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే మీరు మా దేవుడవు గనుక నేను ఈ సాయంకాలం వేళ ఎంతవరకు ప్రభువా మీ సన్నిధిలో మేము కూడి పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరిచి ప్రభువా విలువైన మీ మాటలను మా ప్రభువా మేము ధ్యానించడానికి ప్రభువా నైనా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నాం ప్రభువా. దానిని ఆధారం చేసుకొని మా కాలమునకు మీరు పంపిన ప్రవక్త బోధించినటువంటి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట అనే చక్కని అంశాన్ని కొద్ది నిమిషాలు మా ప్రభువా మీ ఆత్మ ద్వారానే మీ పైన ఆధారపడి ప్రభువా నేను వింటున్న వారు మేమందరం కూడా ధ్యానించాలని ఆశపడుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు రండి ప్రభు, మీరు వచ్చి ఒక్కొక్క హృదయాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభువా. అయ్యా ఒక్కొక్క హృదయంలో నాయన ఎలాంటి మాటలు అవసరమో నాయన మీరు నింపండి ప్రభువా. అయ్యా వారికి అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి నాయన. ఎందుకంటే నిలబడేది మీరే కానీ బోధించేది నేనన్నారు ప్రభువా. అయ్యా మాట్లాడేవారు మీరు కాదు, నేను మీలో ఉండి మాట్లాడతానని చెప్పారు ప్రభువా. అయ్యా మీరు వచ్చి మా ప్రభువా నన్ను మరుగు చేసి నీ పిల్లలమైనటువంటి మాతో మీరు సూటిగా మాట్లాడండి ప్రభువా. మాట్లాడే ప్రతి మాట ద్వారా మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి, మా హృదయాలు మండించండి ప్రభువా. అయ్యా మీ కొరకే సంపూర్ణముగా మా శేష జీవితం అంతా బ్రతుకుట కొరకు సహాయం చేయండి తండ్రి. రక్షణ పొందకుండా ఇంకా ప్రభువా పాపంలో జీవిస్తున్నటువంటి నీ పిల్లలను ఈ ఫోన్ ద్వారా వింటున్నట్లయితే, బాప్తిస్మం పొందకుండా ఉన్నట్లయితే వారు అతన్ని మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుకొని రక్షించబడి నీ ఆత్మ చేత నింపబడి నీ ఆత్మ ద్వారా నడిపించబడటకు సహాయం చేయండి. రక్షించబడినటువంటి వారు ఈ లోకాన్ని ఎంతో మాత్రం ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ఆత్మ ద్వారా ఎలాగో నడిపించబడాలో ఈ రాత్రి మా అందరికీ నేర్పించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు అను శ్రేష్టమైన మీ నామంలోనే ఈ ప్రార్థన మీకు సమర్పించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ఫోన్ల ముందు మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతో కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినాలని మీరు చక్కగా మీ సమయాన్ని
దేవుని కొరకు కేటాయించి, దేవుడు నిజంగా ప్రతిదినము మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడే మనకు మరి ఈ రాత్రి కూడా సహాయం చేసి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు నిజముగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క సాయంకాల సమయంలో నిజముగా ఎంత అద్భుతకరమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారంటే, దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మనకు చక్కని సమయం ఇచ్చి ఉన్నారు. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు, అనగా ఒక అరగంట లేకపోతే ఒక 45 నిమిషాలు చక్కగా మీరు అందరూ కూడా మీ పనులన్నీ ప్రక్కన పెట్టుకొని ఫోన్ దగ్గర కూర్చొని మంచిగా ఎవరితో కూడా మాట్లాడకుండా బైబిల్ కూడా దగ్గర పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినవలసినదిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నా. మంచిది. దేవుడు ఈ సాయంకాలం వేళ మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఫోన్లో కలుసుకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని మాటలు వినటానికి మరి నేను కూడా మీతో పాటు పరిశుద్ధాత్మ యొక్క మరి సన్నిధిని, దేవుని యొక్క ఆలోచనలు తీసుకోవడానికి దేవుడు మనందరికీ చక్కని సమయాన్ని ఇస్తున్నందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో నేరుగా మనము అంశంలోకి వెళదాం. మనము గత రాత్రి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రారంభించుకున్నాం. ఆ అంశం పేరేంటంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట. ఆమేన్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట అనేటువంటి ఈ అంశాన్ని మనం ఎందుకు ప్రారంభించుకున్నామంటే, నిశ్చయముగా గమనించండి, ఒక క్రైస్తవుడు తప్పనిసరిగా యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా వ్యక్తిగతముగా అంగీకరించిన తర్వాత అతడు క్రైస్తవుడు అని పిలువబడతాడు. క్రైస్తవుడు అంటే ఎవరో మీకు చెప్పాను. క్రైస్తవుడు అనగా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తుని తమ హృదయములో కలిగి ఉండి క్రీస్తుని దినదినము వెంబడించేవాడే ఒక నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అనుకరణ అనగా అర్థం ఏంటంటే, క్రైస్తవుల వలె వారిని వారు పిలుచుకుంటూ ఇంకా లోకాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని అసహించుకోకుండా, పరిశుద్ధతను ప్రేమించకుండా, చూడండి, గమనించండి, మనము ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ లోకములో యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరూ పరిశుద్ధులు లేరు. ఏంటి మీరు అలా చెప్తారని మీరు అనొచ్చేమో ఒకవేళ. ఎందుకంటే ఆయన జన్మలో కానివ్వండి, ఆయన యొక్క మరి ఇంకా చెప్పాలంటే జీవితంలో కానివ్వండి, ఏమాత్రము కూడా పాపం అనేది లేదు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడే, వచ్చిన తర్వాత కదండి, రాకముందే ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన పవిత్రుడు. ఆయన వంటి జీవితము ఇంకోటి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అందువల్ల ఆయన మాత్రమే దేవుడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈ సాయంకాల సమయంలో అలాంటి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం. అంత పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి మనము సేవిస్తూ ఇంకెంత మాత్రము కూడా మనం ఈ లోకస్తులుగా జీవించకూడదు. ఆమేన్. ఒకవేళ ఆ విధంగా జీవించినట్లయితే మనం ఇంకా క్రైస్తవులు కానే కాదు. క్రైస్తవులు అంటే నిజముగా ఈ లోకంలో వ్యక్తిగతంగా తన్ను తాను అనగా దాని అర్థం ఏంటంటే, బైబిల్లో ఒక మాట చదువుదాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి
పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. ప్రతి దినము కూడా ఏం చేయాలంట? యేసుక్రీస్తుని వెంబడించాలంట. ఎందుకు వెంబడించాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి పాపులు వెంబడించడానికి కుదరదు. వారు ఏం చేయాలంటే వారి పాపాన్ని విడిచిపెట్టాలి. వారి పాపాన్ని ఎంత మాత్రం కూడా నిశ్చయముగా ప్రేమించినట్లయితే వారు ఎంత మాత్రము కూడా క్రీస్తుని వెంబడించలేరు. ఆమేన్. కాబట్టి నేనేమన్నానంటే క్రీస్తుని వెంబడించాలి అంటే తప్పనిసరిగా మనం పరిశుద్ధులుగా మన పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైన జీవితాన్ని కలిగి మనం ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి. ఆమేన్. కాబట్టి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే ఆమేన్ క్రీస్తు ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితాన్ని మనము జీవించవలసి ఉన్నది. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో క్రైస్తవుని పిలుచుకుంటున్న వారు ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని చూడండి చిట్ట చివరిగా ఒక ఉద్యమంతో కుదిపివేసిన ఒక సంస్థ ఉంది. సంస్థ అని ఎందుకంటున్నానంటే ఒకప్పుడు అది వాక్యానుసారంగానే ప్రారంభించబడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇతరులను చూచి లోకాన్ని చూచి లోకము ఎలాగైతే మరి ఉన్నదో అనగా అన్యులు ఎలాగైతే ఉన్నారో అన్యత్వం అనేది క్రైస్తవ్యంలోనికి ఎలాగూ ప్రవేశించిందో 325వ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఆ మానవ నాయకత్వం లేకపోతే నైసియా ఆలోచన సభలో ఏదైతే జరిగి ఒక నిజమైన సంఘము ఒక సంస్థగా మారిపోయిన తర్వాత దేవుడు ప్రతి కాలంలో కూడా ఒక ఉద్యమాన్ని పంపుతున్నాడు. ఆ ఉద్యమము ఆ కాలమునకు కావలసినటువంటి లేఖన సత్యాన్ని దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఒక దూత ద్వారా దేవుడు ఎన్నుకున్న ఒక మనిషి ద్వారా పంపుతున్నప్పుడు ఆ మనిషి ఉన్నంత వరకు వారందరూ కూడా మంచిగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఆ మనిషి రంగం మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ కూడా దయ్యం ఏం చేస్తుందంటే, అందుకే ఒక మాట చెప్తాను మీకు. పౌలు గారు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోనికి ప్రవేశిస్తాయి. వారు మందను కనికరించరు. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్ములను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వారు వంకర మాటలు చెప్పి మిమ్ములను తప్పుడు బోధలోనికి నడిపిస్తారు. వారు గొర్రె చర్మం ధరించుకున్న క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. చూడండి, మీరు గమనించండి. పౌలు గారికి తెలుసు, నేనున్నంత వరకు సంఘంలోనే ఉన్నారు చాలా మంది, మీరెవ్వరు మాట్లాడరు, వాళ్ళందరూ గప్చుప్పునున్నారు. ఎందుకని ఇప్పుడు పౌలు గారు ఉన్నాడు. ఒకవేళ కనుక ఎక్కువ మాట్లాడి ఏదైనా వంకర మాటలు పలిగితే పౌలు గారు ఏం చేస్తాడు? ఖండిస్తాడు. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే పౌలు గారు ప్రవక్త కదా, మొదటి సంఘాలకు దూత మాత్రమే కాదు, ఏమంటే ఆయన ఎవరు? ప్రవక్త. ప్రవక్తలకి జరగబోయే విషయాలు తెలియజేస్తాడు దేవుడు. ఈ కాలపు ప్రవక్తకు కూడా దేవుడు ఏం చేశాడంటే
నిజంగా జెఫర్సన్ విల్ సంఘములో దయ్యము ఏ విధంగా సంఘంలోనికి ప్రవేశించి తప్పుడు లేక వంకర బోధలు, చూడండి, మీకు నేను సభాముఖంగా చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. ప్రవక్త రంగం మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది లేచి, ప్రవక్త ఉన్నప్పుడే మొదలైంది. ఎందుకంటే ప్రవక్త గారు ఉన్నప్పుడు పాస్టర్ గారు ఎవరో మీకు తెలుసు కదా, అక్కడ చర్చికి నెవిల్ సహోదరుడి మీద కొంతమంది లేచి ఏమన్నారంటే బ్రహ్నాం గారే దేవుడు ఏమన్నారు. కాబట్టి ఇన్ని అద్భుతాలు, చనిపోయిన వారిని లేపటం, ఎన్నో సూచక్రియలు జరుగుతూ ఉంటే మరి యేసుక్రీస్తే వచ్చాడు, ఆయనే దేవుడని ప్రవక్త లేనప్పుడు ఆయన మీద వాదన పెట్టుకుంటే కొంతమంది గుంపు కలిసి ఏమనుకున్నారంటే, ఇక మన మాట వింటలేదు కాబట్టి నెవిల్ పాస్టర్ గారు మనకొద్దు, మనం ఇంకొకరిని ఎన్నుకుందామని డిసైడ్ అయ్యి, ఆ తర్వాత ప్రవక్త గారు వచ్చాడు ఒకరోజు కూటమి జరిపించడానికి. ఎక్కడండి? మరి జెఫర్సన్ విల్లో కూటమి జరిపించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ గుసగుసలు విన్నాడు. ఏంటి మీ గుసగుసలు, ఏంటి కొనుక్కున్నారు ఏంటి అని అడిగినప్పుడు, ఇదిగో ఇది ఈ విషయం, మేము అందుకే మిమ్మల్ని మేము ఇలా అనుకుంటున్నాం, మేము ఈ విషయం చర్చిస్తే నెవిల్ గారు అన్నాడు వద్దు అన్నాడు, ఆయన మనిషి అన్నాడు, మేమైతే దేవుడు అనుకుంటున్నాం, మేము ఆయన తీసేయాలనుకుంటున్నాం. అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా, నిజమైన దేవుని మనిషి గనక, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే ప్రవక్త గనక ఏమన్నాడు తెలుసా, నెవిల్ పాస్టర్ గారు ఉంటాడు సంఘములో, వెళ్ళిపోవాలనుకుంటే మీరే వెళ్ళిపోండి. అందుకే ఆయన బ్రతికుండగానే ఒక చక్కని వర్తమానాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆ వర్తమానాన్ని బోధించలేదు కానీ తర్వాత దాన్ని దొరికింది ఆ ప్రతులు. ఆ వర్తమానం పేరేంటంటే సర్పము యొక్క జాడ. కాబట్టి మీకు తెలుసు కదా, సామెతల గ్రంథంలో 4 విషయాలు ఉంటాయి. ఏంటి ఆ 4 విషయాలు అంటే, సొలొమోను గారికి అర్థం కాలేదంట 4 విషయాలు. 1, బండ మీద సర్పము జాడ, సముద్రంలో ఓడ నడిచే జాడ, అంతరిక్షంలో పక్షిరాజు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఆమేన్. ఈ 4 విషయాలు సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోనుకి అర్థం కాలేదు. కానీ ఈ కాలంలో దేవుడు ఏం చేశాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు కనుక సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినటానికి, ఆమేన్, ఆ రోజు భూమి అంతముల నుండి షేబా దేశపు రాణి ఎలా వచ్చిందో, ఈరోజు షేబా దేశపు రాణి కంటే సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని, దైవికమైన ప్రత్యక్షతను, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి బయలుపాటును వినటానికి ఆమె ఇప్పుడు ప్రతిరోజు ఆయన దగ్గర కూర్చుంటాం. ఆమేన్. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పడానికి మీకు ప్రయత్నిస్తున్నానంటే, ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. అది దేవుని యొక్క చిత్తము. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అలాగే ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డాడని చెప్పారు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామని చెప్పుకుంటూ దురాత్మ ద్వారా నడిపించబడుతున్నారు ఈరోజు. అంటే అనుకరణ ఎక్కువగా ఉంది. ఏంటి అనుకరణ అంటే, చెప్పారు కదా, ఒక ఉద్యమం ఈ ప్రపంచాన్ని తాకిందని. అదేంటి? పెంతెకొస్తు ఉద్యమం. పెంతెకొస్తు యొక్క ఉద్యమం తర్వాత, పెంతెకొస్తు ఉద్యమము రంగం మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. ఉదాహరణకు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. 1906 సంవత్సరంలో పెంతెకొస్తు ఉద్యమం మొదలైంది. ఎప్పుడండి? 1906లో. అది ఎప్పటి వరకు కొనసాగిందంటే, దేవుని ప్రవక్త రంగం మీదకి వచ్చి, అనగా ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త, ఆమేన్, 46లో అనగా 1946 సంవత్సరంలో గ్రీన్స్మిల్ ఇండియానా అనేటువంటి ప్రాంతంలో గుహలో దేవుని ప్రవక్త వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత దిగి వచ్చి, ఆమేన్,
పెంతెకొస్తులో జరుగుతున్నటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ ఇక దానికి ముగింపు పలికి రంగం మీదకి దేవుని ప్రవక్తను పంపి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని మరలా పునరుద్ధరించాలని, వాక్య సత్యాన్ని రంగం మీదకి తీసుకొని రావాలని దేవుడు నిశ్చయించుకున్నప్పుడు దేవుని ప్రవక్త అంటున్నాడు, 1906లో మొదలైన పెంతెకొస్తు ఉద్యమం 46తో ముగించబడింది. అంటే అది కూడా ఏమైపోయింది? సమస్తగా మారిపోయింది. అది చేసిన పొరపాటు ఏంటి? పెంతెకొస్తు ఉద్యమంలో వాళ్ళు ఏ విధంగా వంకెర చేయబడ్డారో మీకు చెప్తాను. ఈరోజు కూడా పెంతెకొస్తు అనే సంఘం పేరుతో ఉన్న సంఘాలన్నీ వింటున్నారా? అది ఒకవేళ ఐపీసీ కావచ్చు, లేకపోతే ఏమండి ది పెంతెకొస్తు కావచ్చు, లేకపోతే ఆమెన్ పెంతెకొస్తు కావచ్చు, లేకపోతే ఏమన్నా వింటున్నారా హల్లెలూయా పెంతెకొస్తు కావచ్చు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే పెంతెకొస్తులోనే చాలా సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ పెంతెకొస్తు సంఘాలన్నీ అనుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నాము అనడానికి గుర్తు భాషలు మాట్లాడుతున్నాము. బైబిల్ అంతట్లో కూడా దేవుని ప్రవక్త వచ్చి అంటాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దానికి గుర్తుగా భాషలే రుజువు అని ఎక్కడ ఉన్నదో నాకు చూపించండి అన్న. పట్టుకున్నారు నేను చెప్పిన మాట? భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టే, భాషలే పరిశుద్ధాత్మకు రుజువు అని బైబిల్ ఎక్కడ ఉంది? కానీ వాస్తవంగా లేదు అక్కడ. ఆత్మీయ వరాలు ఉన్నాయి కొన్ని కదా. ఏంటవి వరాలు? ఫలము వేరు, వరములు వేరు. అర్థమవుతుందని చెప్తుంది. ఫలం అనగా చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 ఏంటండి? ఆత్మ ఫలములు. వరములు అనగా ఏంటి? అవి మీరు తర్వాత కావాలనుకుంటే చదువుకోండి. అవి కూడా 9 ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటూ పోతే అందులో జ్ఞానము, వివేచన, స్వస్థత, భాషలు చూసారా? వాటి గురించి మాట్లాడుతూ అంటాడు దేవుని ప్రవక్త, ఏమండి భాషలు అనే ఒక వరము. చూడండి, వరములు వేరు, ఫలములు వేరు కదా. ఇప్పుడు ఒక విశ్వాసిని, లేకపోతే ఒక దైవజనుడిని, ఒక క్రైస్తవుణ్ణి ఎలా గుర్తించాలి? ఫలముల ద్వారానా, వరముల ద్వారానా? జాగ్రత్తగా వినండి, గమనించాలి. ఎందుకంటే వరములను సాతానుడు అనుకరణ చేస్తాడు, కానీ ఫలాల్ని వాడు అనుకరణ చేయలేడు. అర్థమైందా? ఫలం అనేది అది నిజముగా ఒక చెట్టును మనం చూసినప్పుడు ఆ చెట్టుకి వచ్చే ఫలాన్ని బట్టే అది మంచి చెట్ట, చెడ్డ చెట్టు అని మనం చెప్పగలుగుతాం. అలాగే ఒక క్రైస్తవుని ఎలా గుర్తుపట్టాలంటే వరాలను బట్టి కాదు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వరములన్నిటికంటే చాలా చిన్న వరం భాషల వరం అంట. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా పెంతెకొస్తు వాళ్ళు ఏ విధంగా భాషలు మాట్లాడి మేము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్తున్నారో నేను నవ్వుకున్నా. ఎందుకంటే తెలియనప్పుడు నేను కూడా పెంతెకొస్తు సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ భాషలు మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చాయి కాదు భాషలు. వాళ్ళు పైకి కిందకి ఎగురుతా అబ్బబ్బబ్బ శబర శబర కందర వందర ఓ అని పైకి కిందకి ఎగురుతా ఉన్నప్పుడు నేను కళ్ళు మూసుకునే ఉండేవాడిని. అంటే కారణం ఏంటంటే అక్కడ ఏం జరిగేదంటే ఆత్మకూటం అని జరిగేది. అవును, వింటున్నారా? ప్రతి శనివారం సాయంత్రం అగ్ని, అంటే పరిశుద్ధాత్మ అగ్ని దిగాలని ప్రతి వారం శనివారం ప్రార్థన పెట్టేవాడు. ప్రార్థన పెట్టినప్పుడు ఆ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మను పొందనోళ్ళు పొందుకోవచ్చు. కానీ చాలామంది, నేను కూడా నిజంగా నాకు ఆత్మ కావాలని నాకు తెలియదు కదా ఆత్మ అంటే ఏంటో.
పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియనప్పుడు నేను కూడా ప్రభు నాకు పరిశుద్ధాత్మ కావాలని అడిగేవాడిని. కానీ అందరూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు, నేను మాత్రం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకున్నాను. అప్పటికి ఒక పాస్టర్ వచ్చి నా తల మీద చేయబెట్టి ఊపుతా ఉన్నాడు, పొందు 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 అని. కానీ నాకేం రావట్లేదు. అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలు మాట్లాడతారని, భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టే అని వారు అనుకుంటున్నారు. దేవుని ప్రవక్త రాకపోతే మనం అందరం కూడా అలాగే అనుకునేవాడు. కానీ దేవుని ప్రవక్త వచ్చి ఎంతో తేటగా విడమర్చి చెప్పాడు, భాషలు మాట్లాడటం అంటే పరిశుద్ధాత్మ ఏమండి రుజువు కాదు. పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టి మీరు ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, 1000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నారు అంటే మీరు వాడుకునే వస్తువుల్లో ఉదాహరణకు ఒక ప్యాంట్ షర్ట్ కొనాలనుకోండి 1000 రూపాయలు పెట్టి. ఆ షాప్ వాళ్ళు ఏం పెట్టారంటే ఒక 50 రూపాయలు పెన్ను ఉచితం, ఏంటది గిఫ్ట్గా మేము ఇస్తాము. ఇప్పుడు నిజంగా బట్టలు కొట్టడానికి పోయినప్పుడు 50 రూపాయల పెన్ను ముఖ్యమా, నీకు 1000 రూపాయల వస్తువు బట్టలు ప్యాంట్ షర్ట్ ముఖ్యమా? ఏది విలువైంది? అంతే. ఇంకా చెప్పాలంటే మీకు 1000 రూపాయలు ఎక్కువ, 50 రూపాయలు ఎక్కువ? అవసరమైతే 50 రూపాయలు పెట్టి పెన్ను ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ నీకు ఏది ముఖ్యం? 1000 రూపాయలు పెట్టి ప్యాంట్ షర్ట్ కొను. 1000 రూపాయలు పెట్టి కొంటేనే నీకు 50 రూపాయల పెన్ను ఎలాగిస్తున్నాడో, పరిశుద్ధాత్మను పొందుకుంటేనే గిఫ్ట్గా భాషలు అనే వరం ఇస్తాడు. అంతే. అది చిన్నది. కానీ దాన్ని ఏం చేశాడు ఇప్పుడు? దయ్యముగాడు, మీరు ఎప్పుడైనా గమనించండి, వాడు మోసగాడు. వాడిని ఎందుకన్నానంటే వాడు ఆది నుండి వాడు మోసగాడే. వాడు దేవదూతల్ని మోసం చేశాడు. అక్కడ 300 దేవదూతల్ని మోసం చేశాడు. భూమి మీదకి వచ్చి ఏదేను తోటలో ఆదాము వల్ల మోసం చేశాడు. ఆ తర్వాత ఈ పెంతెకొస్తు పండుగ దినమున ప్రారంభించబడిన నిజమైన సంఘాన్ని 325లో మోసం చేశాడు. కానీ ఇప్పుడు చివరి కాలంలో నిజముగా వాడు ఎన్నో రకాలైన అనుకరణలు తీసుకొని వస్తూ ఉండగా ఒక నిజమైన వాక్య వధువుని దేవుడి రంగం మీద ఉంచాడు. ఇప్పుడు ఈ నిజమైన వాక్య వధువుని, క్రీస్తు డొక్కలో నుంచి వచ్చినటువంటి వాక్య వధువుని వాడు మోసం చేయలేడు. ఎందుకంటే దేవుని ప్రవక్త అంటున్నాడు, ఆనాడు ఏదేను తోటలో ఆదాము యొక్క వధువు నిజముగా ఆమె అంట మోసపోయిందంట. కారణము ఆమె అన్ని సంగతులు ఆమెకు తెలియవు. ఆమె కొన్ని సంగతులే తెలుసు. కానీ ఈ చివరిలో ఉన్న యేసుక్రీస్తు యొక్క భార్య వధువు ఈమెకు అన్ని విషయాలు తెలియజేశాడు. ఇక దయ్యము ఎన్ని రకాలుగా భక్తి ముసుగులో భాషలు మాట్లాడుతూ బైబిల్ పట్టుకొని వచ్చి క్రైస్తవులని పిలుచుకుంటూ మోసం చేయటానికి ఇక అవకాశం లేదు. మోసం చేస్తాడు అంటే ఆయన వధువును మోసం చేయలేడు. అది నేను చెప్తుంది. లోకాన్ని మోసం చేస్తాడు. అవిశ్వాసిని వాడు ఏం చేస్తాడు? గందరగోళంలో పడేస్తాడు. వేషధారి ఉంటాడు. వేషధారి క్రైస్తవుడి వల్లే నటిస్తాడు. అందుకే మీరు ఈ సాయంకాల సమయంలో నిజమైన దాన్ని మీరు కలిగి ఉండాలి. అబద్ధం ఉంది, నిజం ఉంది, వాక్య సత్యం ఉంది, అనుకరణ ఉంది. ఈ రెండిట్లో మనకి ఏది కావాలంటే నిజమైన దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. లీడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఏమంటారంటే లీడ్ బై ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్, అనగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి భక్తుల్ని మరి కొంతమందిని మీకు చూపిస్తానని రాత్రి చెప్పాను. ఈ సాయంకాల సమయంలో మరి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి వ్యక్తులు
మనకు ఎంతో మంది పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్నారు. మరి వారిలో ఒక్కొక్కరిని మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడే మీకు చెప్పాను, మనకు అనుకరణ వద్దు, సత్యము కావాలి. ఒకవేళ పైకి బాగానే మంచిగా కనపడవచ్చు దేవుని పిల్లల వలె, కానీ వారిని ఎట్లా గుర్తించాలి? మనం వరాలను బట్టి కాదు. ఏమంటే ఎట్లా గుర్తించాలి? వారి ఫలాలు. అందుకే బైబిల్ ఏమన్నాడంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఆమేన్. చూడండి, ఈ సాయంకాల సమయంలో కొంతమందిని మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇంకొక చిన్న మాట చెప్పి నేను మీకు ఈ రాత్రి నుంచి ఒక్కొక్క వ్యక్తిని మీకు చూపిస్తాను. చూడండి, ఈరోజు క్రైస్తవులు జాగ్రత్తగా వినాలి, దేవుని పిల్లలు జాగ్రత్తగా వినాలి. మనము వాస్తవముగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకున్నాం. లోకమైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తప్పుడు బాప్తిస్మాలు తీసుకున్నారు. అవి చల్లవు, అవి పనికిరావు, ఎన్నో అనుకరణలు వచ్చినాయి. యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందాం. అయితే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినటువంటి మనము కేవలము వింటున్నారా, నీళ్ళలోకి వెళ్ళి మనం బాప్తిస్మం పొందాం, అంతే కదండి. అయితే దానితోటే చాలా మంది ఆగిపోతున్నారు. కానీ దేవుని ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ నువ్వు అలాగే బాప్తిస్మం తీసుకొని నేను నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి ఇంక చాలు అని నువ్వు అనుకున్నట్లయితే గుర్తుంచుకోండి, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు జీవాన్ని పొందుకోలేవు. ఆమేన్. అయితే అసలు దేవుడు చెప్పినటువంటి నిజ బాప్తిస్మం ఏది? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నిజమైన బాప్తిస్మం ఏదంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. అందుకే ఇంకా చాలా మంది గమనిస్తున్నారా, శరీరానుసారులుగానే నడుచుకుంటున్నారు. మనం ఏం చదివాము రోమీయులకు రాసిన పత్రికలో? మనము శరీరమును అనుసరించి నడవక ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ఇక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఆమేన్. వింటున్నారా? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. గ్లోరీ. గమనిస్తున్నారా నా ప్రియమైన దేవుని పిల్లలారా? ఇందులో చాలా లోతైనటువంటి మర్మం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదివినటువంటి రహస్యము ఏంటో తెలుసా? గమనించండి, ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లయితే ఎట్లా జన్మించాలి? వాక్యానుసారముగా. నేను గత రాత్రి వాక్యం కూడా మీకు చూపించాను. దానికి సంబంధించినటువంటి లేఖనం ఏంటంటే చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమని. చాలండి, మీరు ఎరగరా? ఓకే, చూడండి, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి. ఏ శరీరమో చెప్పాను రాత్రి మీకు.
మర్మయుక్తమైన అదృశ్యమైన క్రీస్తు శరీరము. ఆ శరీరంలోనికి మనం ఏమయ్యాం? బాప్తిస్మం పొందాం. ఆ తర్వాత ఒక్క ఆత్మలోనికి మనం బాప్తిస్మం పొందాం. ఆ ఆత్మను పానము చేసిన వారమై ఉన్నామంటాడు కింద. అంటే ఆ శరీరము ఈ భూమి మీదకి వాక్య శరీరముగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వింటున్నారా? గమనించండి, మనమందరం కూడా ఏదేను తోటలో జరిగిన పాపాన్ని బట్టి మనమందరం పాపులుగా జన్మించాం. అవునా కదండి? ఇప్పుడు మనందరం దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన పాపం వలన వచ్చిన శాపాన్ని ఆయన మీద వేసుకొని మనము శిక్ష పొందవలసి ఉండగా మనకు బదులుగా ఆయన శరీరం మీద శిక్ష అనుభవించడానికి. అది 2000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ దేవుని ప్రవక్త అయితే బైబిల్ బట్టి అన్నాడు, జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో వధించబడ్డాడంట. అది ముగించబడిన కార్యం. ఆల్రెడీ ఆయన ఆలోచన ఏమయ్యాడు? ఆయన పిల్లల కోసం వధించబడ్డాడు. ఆయన ఆలోచనలో తిరిగి లేచాడు. ఆయన ఆలోచనలో వధించబడి తిరిగి లేచినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆయన యొక్క పిల్లలు లేక ఆయన వధువు కూడా ఆయనతో పాటు వధించబడి ఆయనతో పాటు తిరిగి లేచింది. మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, బహిరంగముగా ఆయన మరి లోకమంతా చూస్తూ ఉండగా భయంకరమైనటువంటి ఆ శిక్షను ఆయన శరీరం మీద అనుభవించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆయన పిల్లలకు ఏం దొరికింది? విడుదల. ఇంకా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఈ రాత్రి గమనించండి, ఆయన శరీరానికి శిక్ష పడింది కదా, తీర్పు తీర్చబడింది. ఆయన సిలువలో కార్చిన రక్తమును ఒక వ్యక్తి అంగీకరించి తమ పాపాలన్నీ ఆ రక్తములో విశ్వాసము ద్వారా కడుక్కున్నట్లయితే, అనగా యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా ఆమేన్ ఆ రక్తముతో విశ్వసించిన పాపిని కడిగి వేసినట్లయితే, వింటున్నారా, ఇక ఆ వ్యక్తికి తీర్పు తీర్చడం అనేది అయిపోయింది. అంటే తీర్పు ఆయన మీద ఆ వ్యక్తి మీద నుంచి ఎత్తివేయబడింది. ఇక ఆ వ్యక్తికి తీర్పు తీర్చబడదు. అంటే పాపి అయినటువంటి వ్యక్తి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధుడిగా మారిపోయాడు. ఇక అతనికి ఎంత మాత్రము శిక్ష లేదు. ఎందుకని? ఆల్రెడీ ఎవరు శిక్ష అనుభవించారు? ఎవరు వింటున్నారా? నీకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం మీద శిక్ష పడింది కనుక ఆ శిక్షను నువ్వు అంగీకరించావు. అప్పుడు నీ మీద ఉన్న శిక్ష ఎత్తివేయబడింది. నీకు బదులుగా ఆయన శరీరము నలుగొట్టబడింది. ఆ శరీరం మీద శిక్ష పడింది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇక ఎంత మాత్రము తీర్పు తీర్చబడదు, శిక్ష లేదు. ఎప్పుడు? అది నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు కాదండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు. అంటే దాని అర్థం ఏంటంటే పాత సంగతులకు లోక కార్యాలకు ఆమేన్. దీన్ని నేను ఇంకా డీప్గా మీకు రాబోయే రోజుల్లో చూపిస్తాను. జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ఇక ఏమాత్రం కూడా ఇక లోకముతో పొత్తు కలిగి ఉండడు. అప్పుడు అతడు దేవుని కుమారుడిగా, స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. దేవుడు ఆ విధంగా పెట్టాడు. ఎందుకంటే ఆయన యొక్క విధానం అది. ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి విశ్వాసం అయ్యాడు. ఎంత అద్భుతమైన కార్యం అండి ఇది. ఇక పాపం అనేది ఎంత మాత్రము కూడా అతడు ప్రేమించాడు. క్రీస్తు రక్తముతో ఆ వ్యక్తి కడగబడ్డాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అతన్ని నూతనమైన వ్యక్తిగా మార్చివేసింది. ఆమేన్. ఇక అతనికి తీర్పు తీర్చబడదు. ఇక ఎన్నడూ నువ్వు తీర్పులో నిలబడలేవు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు శరీరానికి ఏమైంది? తీర్పు తీర్చబడింది.
ఆయనలో ఉన్న నీవు కూడా తీర్పు తెచ్చబడ్డావు. ఆయనతో పాటు నీకు కూడా తీర్పు తెచ్చబడింది. ఆల్రెడీ శిక్ష పడిపోయింది, ఆయన పడింది కాబట్టి నువ్వు ఆయన అంగీకరించావు కదా. అంగీకరించావు లేదా? నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని, ప్రభువా నువ్వు పరిశుద్ధుడివి, నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, ఆ రక్తంలో నా పాపాలు కడిగివే ప్రభు అనగానే దేవుని ఉగ్రత క్రీస్తు మీద పడింది కనుక నీ మీద నుంచి ఎత్తివేయబడింది. అందుకే మీకు ఒక మాట చెబుతాను, పాత నిబంధనలో ఒక మాట చెబుతాను, నేను ఆ రక్తమును చూచినప్పుడు దాటిపోయేదను అన్నాడు. అన్నాడా లేదండి? ఏంటి దాటిపోవటం? తెలుసు కదా మీకు ఆ సందర్భం. ఆ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు మోషే నాయకత్వం ద్వారా ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు ఆమేన్, ఆ రోజు ఎన్నో అద్భుతాలు దాదాపు కొన్ని రోజులు జరుగుతుండగా చివరి అద్భుతం ఏంటండి? మరణ దూత, సంహార దూత బయలుదేరినప్పుడు, ఇది ఐగుప్తీయులకు తెలియదు, కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే మోషే చెప్పాడు. గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధముల మీద పుయ్యాలి అన్నాడు. ఏ ఇంటి మీద అయితే రక్తము గుర్తు ఉంటుందో నేను ఆ గుర్తును చూచి నేను దాటిపోతాను. కాబట్టి ఐగుప్తీయుల ఇళ్ల మీద ఆ గుర్తు లేదు. ఈనాడు కూడా చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రైస్తవులు ఉండొచ్చు, ఉన్నారా లేదా? క్రైస్తవులు పిలుచుకునే వాళ్ళు ఇందాక చెప్పారు, అనుకరణ చేసేవాళ్ళు, కానీ వాళ్లకు గుర్తు లేదు. ఆ గుర్తుంటేనే దాటిపోయేది. అందుకే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా, వింటున్నారా, వధువు ఇంటిని తాకటానికి వీల్లేదు. కారణము ఆమె గుర్తు కింద ఉన్నది. ఆ గుర్తును చూసినప్పుడు ఏమన్నాడు? ఆ రోజు ఐగుప్తు దగ్గర ఇశ్రాయేలీయులు వాళ్ళతో చెప్పాడు, నేను దాటిపోతాను. అవును, ఎందుకంటే అక్కడ వధింపబడిన గొర్రె పిల్ల ఉంది. అక్కడ ఏమైంది? ఒక గొర్రె పిల్ల చనిపోయింది. అలాగే నిజమే, మనం అందరం కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చి దుర్వాసన కొట్టుచుండగా మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరిలో బలైపోయాడు. కాబట్టి మన ఇంటిని రక్తము లేక మరణము తాకటానికి వీల్లేదు. అది ఏం చేసిందంటే, నిన్ను నిశ్చయముగా లోకము నుండి వేరు చేసి ఆమేన్ దేవునితో కలిసి ఉండటానికి నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ గుర్తు ఏదో కాదు పరిశుద్ధాత్మ, ఆ గుర్తు ఏదో కాదు దేవుని యొక్క ఆత్మ. కాబట్టి మనము క్రీస్తునందు కలిగిన వారముగా, క్రీస్తునందు ఉన్న వారముగా, క్రీస్తు ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడో మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. గమనించండి, స్త్రీ పురుషులైన ప్రతి ఒక్కరు కూడా నిజముగా వివేకము కలిగి, ఎలాంటి వివేకం కావాలి? పరిశుద్ధాత్మ యొక్క వివేకం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. వారే ఈ లోకములో అందరికంటే చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళని దేవుడు విమోచించాడు. కాబట్టి వారు ఎంత మాత్రము కూడా ఈ లోకస్తుల వల్ల వాళ్ళు జీవించరు. వారు ప్రత్యేకించబడిన వారు. ఈ లోక కార్యాల్లో వాళ్ళు ఎంత మాత్రము కూడా వారు జీవించరు. దేవుని ఆత్మ ద్వారా వారు నడిపించబడతారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని ఆశ్రయించారు. ఆమేన్. ప్రవక్త ఇక్కడ ఒక భక్తుని గురించి కూడా చెప్పాడు. ఆ భక్తుడు కూడా అంటే ఆయన కాలంలో ఎలాగో ఆ వ్యక్తి నిజంగా బైబిల్ చదువుతూ, ఆయన పేరు జాక్సన్, ఆ జాక్సన్ అనే వ్యక్తి యెహోషువ గ్రంథాన్ని చదువుతుండగా ఆయన కనిపించిందంట, నేను యెహోషువ వలె ఎందుకు నడవకూడదు, యెహోషువ వలె ఆత్మ ద్వారా ఎందుకు నేను నడిపించబడకూడదని ప్రార్థించినప్పుడు దేవుడు నిజంగా ఆయన యెహోషువ వలె నడిపించాడు, ఆత్మ ద్వారా నడిపించాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు
క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడతారు. వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళ హృదయాల్లో వింటారు. ఆమేన్. గమనించండి, నేను కొంతమంది భక్తుల గురించి చెప్తానని మీకు చెప్పాను. వారిలో ఈరోజు నేను తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే నోవాహు. నోవాహు ఏ విధంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడో కొద్ది నిమిషాలు చూసి మనం ముగిద్దాం. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చిందని మనకు తెలుసు. ప్రపంచాన్ని జలప్రళయం ద్వారా నాశనం చేయడానికి ముందు ఏమంటున్నారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నోవాహు ఉన్నాడు. అతను ఒక వ్యవసాయదారుడు. అతను పొలంలో పని చేసుకుంటున్నాడు. అలాగే ఆయన పొలంలో పని చేసుకుంటూ ఉండగా దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో ఇప్పుడు ఆ నోవాహు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. నిజమండి, ఒక వ్యక్తిని దేవుడు నిజంగా సంధిస్తే ఆ వ్యక్తితో మాట్లాడితే బహుశా నేను ఇలా కూడా చెప్పొచ్చు, ఒకవేళ నువ్వు ఈ ఫోన్ ముందు కూర్చొని ఒకవేళ నువ్వు మోషే పాస్టర్ గారి మాట అంటే మీకు ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. దేవుడే ఆయనలో ఉండి నాతో మాట్లాడుతున్నాడు, నేరుగా నా కోసమే మాట్లాడుతున్నాడు, నా హృదయంతో మాట్లాడుతున్నాడు అని కనుక నువ్వు విశ్వసిస్తే నోవాహుతో మాట్లాడిన అదే దేవుడు నోవాహుతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో నోవాహు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించి ఆయన నిజంగా ఓడను కట్టాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న కూడా నా స్వరము కాదండి, దేవుని స్వరమే. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఆయనేమో వ్యవసాయదారుడిగా ఉన్నాడు, నువ్వు ఒకవేళ ఇంకో పని చేసుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఆ నోవాహుతో మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ ఆయన నడిపిస్తూ ఆయనతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైతే నోవాహు దేవుని చేత బోధించబడ్డాడో చూడండి, ఇక్కడ అంటున్నాడు, అండ్ నౌ గాడ్ దట్ స్పోక్ టు నోవా ఈస్ ద సేమ్ గాడ్ దట్ స్పీక్స్ టు నైట్. అనగా ఈ రాత్రి కూడా అదే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే నోవాహుతో మాట్లాడాడో ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే అతను అతని కుటుంబము రక్షించబడుటకు దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఈ రాత్రి ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నోవాహుతో దేవుడు మాట్లాడాడో ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు అతన్ని, అతని ఇంటిని రక్షించడానికి. ఈరోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిలో ఆయన రక్తాన్ని కార్చి నీకు ఇప్పుడు ఏం సిద్ధం చేశాడంటే, నిశ్చయంగా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా లోకముతో పాటు పాపులతో పాటు నువ్వు నశించిపోకూడదని ఒక మార్గాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఇప్పుడు నోవాహుకి ఎలా తెలుసండి వర్షం వస్తుందని? ఏమండి, ఎప్పుడైనా చూచాడా? ఆకాశం నుండి ఎప్పుడైనా వర్షం రావడం చూశాడా? ఏమండి, ఆ రోజుల్లో ఉన్న విధానం ఏంటి? బైబిల్ చెప్తుంది, భూమిలో నుండి ఆవిరి లేచి నేల అంతటిని తడిపేను. కానీ ఎంతో ఆ రోజుల్లో ఏమాత్రము కూడా గమనించండి, ఇంతకుముందు ఎన్నడూ వినని చూడని. ఒకసారి మీరు బైబిల్ చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం అండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నేను ముగించబోతున్నాను ఈ నోవహును గురించి, ఎందుకంటే సమయం 8 గంటలైంది. నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ మరలా రేపు కూడా ఉన్నది మనకి. ఈ వారం అంతా కూడా ఈ వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. నిజంగా నోవాహుకి ఎలా తెలుసు? నోవాహుకి ఎలా తెలుసు అంటే అది కేవలము ప్రత్యక్షత ద్వారా. అంతకుముందు ఎన్నడూ వర్షం పడలేదు ఆకాశం నుండి, కానీ దేవుడు చెప్పాడు, దేవుడు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నానని, పైనుంచి వర్షం పడుతుందని. కానీ గమనించండి, నోవాహు దాన్ని ఏం చేశాడు? నమ్మాడు. బైబిల్లో ఒక మాట చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 26 నుండి, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే నోవాహు దినాల్లో ఏదో జరిగింది. ఏం జరిగింది? నోవాహు దినాల్లో ఇంతకు ముందు ఎన్నడూ కూడా వినని విషయం, జరగని సంగతి దేవుడు ఏం చేశాడు? నోవాహుకు చెప్పాడు. అవునా? ఈరోజు కూడా చాలా జాగ్రత్తగా దేవుని ప్రవక్త ద్వారా ఎన్నో సంగతులు, మర్మయుక్తమైన విషయాలు బైబిల్లో మర్మముగా ఉంచి, నేను గత కాలంలో మీకు చెప్పాను, వాక్యాన్ని ఎలా చదవాలంటే వాక్యపు వరుసల మధ్యలో ఏమండి రాయబడిన దాని వెనక దాయబడిన మర్మాన్ని మీరు చూడాలని. ఈ సంగతులన్నీ ఇంతకుముందు మనం వినలేదు, ఎక్కడ మనకు బోధించబడలేదు, కానీ దాన్ని మనం నమ్ముతున్నాం. ఎందుకని నమ్ముతున్నాం చెప్పండి? కారణం ఏంటి? మనం ఆయన పిల్లలము గనక, మనల్ని ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గనక, ఎన్నుకొని ఇప్పుడు వింటున్నారా, మనకి ఎంత కృపనిచ్చాడంటే ఆమేన్, మనము నిశ్చయముగా ఆయన రాజ్యానికి వారసులము కావాలని, ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండాలని దేవుడు ఏం చేశాడు? మనలను ఎన్నుకొని తన కృప చేత అద్భుతంగా మనల్ని రక్షించడమే కాదు, ఈ కాలంలో నిజముగా ఎన్నో లోతైనటువంటి ఇంతకుముందు వినని విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా నోవాహు వలె ఏం చేయాలి? ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది. ఏమని? నోవాహు దినముల్లో జరిగినట్టును మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. అంటే నోవాహు దినములు ఎలా ఉన్నాయి? నోవాహు దినాలు ప్రపంచాన్ని తీర్పు తీర్చబోతుంది. అంటే ప్రపంచం మీదకి దేవుడు ఒక తీర్పును కుమ్మరించబోతున్నాడు, ఒక ఉగ్రత రాబోతుంది. అలాగే ఈ చివరి దినాల్లో కూడా ఈ ప్రపంచం మీదకి ఒక ఉగ్రత రాబోతా ఉంది. అలాగే ఈ చివరి దిన కొన్ని విషయాలు చెప్తాను మీకు, నేను ముగించాం. నోవాహు దినాలు ఎలాగైతే ఉన్నాయో ఏమండి, అంటే దాని అర్థం ఏంటంటే, నోవాహు దినాలు ఎలాగున్నాయంటే, నోవాహు కాలంలో ఒక్క మనిషిని దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఒక్క మనిషిని ఎన్నుకొని ఆ మనిషికి జరగబోయే విషయాలు తెలియజేశాడు. అంటే నోవాహు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుని దినముల్లోనే అలాగుండునంటే అర్థం ఏంటంటే, నోవాహు కాలము అది ఆ కాలానికి అంత్యకాలం. నంబర్ 1. ఆ కాలానికి ఏంటంటే అది ఇక చివరి కాలం.
అంటే పాపానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. జల ప్రళయం ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆ విషయాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి లోబడి, మరి అంతవరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరించబడి దేవుడు మాట్లాడినప్పుడు దానికి లోబడిన నోవాహుకు మాత్రమే దేవుడు చెప్పాడు. మరి ఈ కాలంలో కూడా, ఈ కాలానికి లేకపోతే ఈ ప్రపంచానికి ఇది ముగింపు, ఇది అంత్యకాలం. మరి ఈ అంత్యకాలంలో కూడా ఈ ప్రపంచం మీదకి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక నాశనాన్ని తీసుకొని రాబోతున్నాడు. ఎప్పటికీ ఆల్రెడీ ఎన్నో వ్యాధుల ద్వారా, ఎన్నో భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? ప్రపంచాన్ని కుదిపివేస్తూ ఉంది, కలవర పెడతా ఉంది. ఎందుకంటే వాక్యానికి లోబట్టలేదు ప్రజలు. ఓ పాపంలో జీవిస్తున్నారు. ఓ ఇంత జరుగుతున్నా కానీ చాలా మందికి ఏమాత్రం గ్రహింపుంటలేదు. వారి జీవితాలు మార్పు చెందట్లేదు. వాళ్ళ యొక్క వ్యభిచారాలు మానుకోవట్లేదు, వారి యొక్క అబద్ధాలు మానుకోవట్లేదు, వాళ్ళ యొక్క త్రాగుడు, వారి యొక్క లోక కార్యాలు మానుకోవట్లేదు. మానుకుంటున్నారా? కారణం ఏంటంటే వారు నిజముగా ఈ లోక సంబంధం. కానీ దేవుని పిల్లలు ఏం చేస్తారు? నోవాహు ఎప్పుడైతే విన్నాడో వెంటనే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుడు చెప్పిన వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఓడను కట్టుకున్నాడు. ఇంకొక సంగతి చెప్తాను. నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరిగినాడు కదా. నోవాహు కాలం ఏదది? ఆ కాలానికి అంత్యకాలం, నాశనానికి ముందు నోవాహును పంపాడు. ఆమేన్. కాబట్టి ఇంకొక విషయం చెప్తాను. ఆ కాలంలో దేవుడు ఒక ప్రవక్తని ఎలాగైతే పంపాడో, నోవాహు ఎవరు ఆ కాలానికి? ప్రవక్త. ఈ కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. మరి అందుకే అక్కడ చెప్పింది ఏమని? నోవాహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, నోవాహు కాలం అనేది అది అంత్యకాలం, నాశనాన్ని భూమిని తాకే కాలం. మూడోది, ఒక ప్రవక్తను పంపిన కాలం. ఇప్పుడు కూడా వింటున్నారా? ఇది చివరి కాలం. ఈ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. మరి అందుకే దేవుడు ఏం చేశాడు? ఈ కాలంలో నోవాహు లాంటి ఒక ప్రవక్తని, వాక్యానికి లోబడే ప్రవక్తని, వాక్యంలో జీవించే ప్రవక్తని, వాక్యము కొలతల ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకొని, ఏమండి, ఎవరైతే నిత్య రాజ్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళందరూ ఏం చేస్తారు? వాక్యపు కొలతల ప్రకారంగా వారి జీవితాలు కట్టుకుంటారు. నోవాహు ఎదురు ప్రశ్న వేయలేదు. నోవాహు ప్రభు ఒకసారి చూపించని అడగలేదు, సూచన అడగలేదు, రుజువులు అడగలేదు. దేవుడు చెప్పాడు, ఎదిగో 300 మూరల పొడుగు పెట్టి ఓడగట్టు, అది కూడా చితిసారక మానుతో కట్టు. అది ఆ చితిసారక మాను గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇందులో. అది చాలా తేలికగా ఉండేదంట, చాలా తేలికగా ఉంటుంది. అది కనుక నువ్వు తయారు చేసి నీళ్ళలో వేస్తే తొందరగా నీళ్లు పీల్చుకొని మునిగిపోతావు. కాబట్టి నేను అందులోకి వెళితే ఇప్పుడు ఈ రాత్రి మళ్ళీ వెనక్కి రాలేనేమో. ఎందుకంటే దాని గురించి దేవుని ప్రవక్త చాలాసేపు మాట్లాడాడు. ఆ తేలిగ్గా ఉండే వ్యక్తి ఎవరో కాదు, ఒక నిజ విశ్వాసి అంట. అతడు దేవుని వాక్యం వినగానే వెంటనే ఏమైపోతాడు? దేవుని మాటకి లోబడిపోతాడు, తేలికగా వంగిపోతాడు. ప్రభువా, నువ్వు చెప్పావు కాబట్టి నేను విశ్వసిస్తున్నా, నువ్వు మాట్లాడావు కాబట్టి అది నీ మాట కాబట్టి నేను లొంగిపోతున్నాను, నేను నమ్ముతున్నాను. అయితే మరి నీటిలో మునుగుద్ది కదా, దానికి ఒక అద్భుతమైనటువంటి మరి చక్కని నీటిలో మునిగిపోకుండా ఆ సందులుగా ఉన్నటువంటి దాంట్లో, లేకపోతే అందులో ఉన్నటువంటి రంధ్రాలన్నీ కూడిపోవటానికి దేవుడు ఏం చెప్పాడంటే, ఏమన్నాడు తెలుసా? రోజిన్ అనేటువంటి ఒక చెట్టు యొక్క బెరడుని నువ్వు తీసుకొని వచ్చి బాగా దంచి ఉడికించి లోపట వెలుపట కీల్లాగా పుయ్యమన్నాడు. ఇప్పుడు ఆ కీలు ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మయ్యను.
ఒక నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడు తన జీవితంలో లోక కార్యాలు లోపలికి రావడానికి పగుళ్ళు ఉంటాయంట. ఏముంటాయి? కొన్ని సందులు ఉంటాయంట. ఆ సందులు నీరు దేనికి సాదృశ్యం? తీర్పు కదా. ఆ రోజు నీరు ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాయి? నాశనం చేయబోతున్నాయి. ఇప్పుడు తీర్పుకి జాగ్రత్తగానండి, దేవుని వాక్యానికి మధ్యలో కొన్ని రంధ్రాలు ఉన్నాయి. దేవుని వాక్యం ఓడ కదా, చెప్తుంది. ఆ ఓడ లోపలికి ఏమి రాకూడదు? ఓడ విశ్వాసి కూడా. ఒక వ్యక్తి వాక్యాన్ని నమ్మిన తర్వాత ఆ వ్యక్తి లోపలికి ఏమి రాకూడదు? నీరు రాకూడదు, తీర్పు అతను తాగకూడదు. అందుకే ఇప్పుడు ఆ రంధ్రాలన్నిటిని కూడా కీడు వచ్చి పూర్తి చేయాలి. లోక కార్యాలు రెండు ఆలోచనలు చెప్తున్నాడు. ఒకటి, లోక కార్యాలు నీ లోపలికి రాకూడదు. రెండోది, తీర్పు నిన్ను తాకకూడదు. అందుకే పరిశుద్ధాత్మ కీలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని తీర్పు తాకకుండా, ఓడ మునిగిపోకుండా అతడు ఉగ్రతను తప్పించుకొని క్షేమకరంగా ఉంటాడు. చూద్దాం, మళ్ళీ రేపు చూద్దాం, ఇంకా లోతుగా మనం ఆలోచన చేద్దాం. కనుక ఈ సాయంకాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏ కాలంలో ఉన్నామంటే నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోనూ జరుగునని ఏ లేఖనం అయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మాట్లాడాడో ఆ లేఖనము నెరవేర్పు జరుగుతున్న దినాల్లో ఉన్నాం. అందుకే గుర్తించండి, ఇది అంత్యకాలము. ఈ కాలము ఒక ఉగ్రత రాబోతుంది త్వరలో. ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపాడు. తప్పకుండా మీరు నమ్మండి ఆ ప్రవక్తని. ఆ ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానము అది ఓడై ఉన్నది. ఆ ఓడ వాక్యమై ఉన్నది. ఆ ఓడలోనికి మనం ప్రవేశించడానికి ఈ రాత్రి మన జీవితాల్లో వాక్య ప్రకారంగా కట్టుకున్నాం. ఎందుకంటే దేవుని పిల్లలందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన ప్రతి వ్యక్తి దేవుని వాక్యాన్ని అనుసరిస్తారు. దేవుని వాక్యాన్ని అనుసరించిన ప్రతి వ్యక్తి దేవుని చిత్త ప్రకారంగా తన జీవితాన్ని నడిపించుకో దేవుని రాజ్యానికి సిద్ధపడతాడు. అటువంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయను కాక. మనం అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి అందరం కూడా చక్కగా మరి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనా పూర్వకంగా, ప్రభువా, ఈ సాయంకాల వేళ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట అనే చక్కని అంశము ద్వారా, ఎందుకంటే నిరవరమైన పట్టణం మాకు ఇక్కడ లేదని చివరిగా ప్రసంగం చేసావు నాయన. అయ్యా, మరి ఆ రాజ్యంలో మేము ఉండాలంటే మీ ఆత్మ ద్వారా నడిపించబడాలని నాయన మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. ప్రతి వర్తమానము కూడా ఒకదానికొకటి మా ప్రభువా సంబంధము కలిగి నాయన మా సేవకుడి ద్వారా, మా ప్రవక్త ద్వారా మీరు మాట్లాడారు. ఓ ప్రభువా, అవన్నీ కూడా ఈ వధువు కోసమే ప్రభువా. అయ్యా, మా రెండు చేతులు ఎత్తి ఈ సాయంకాల సమయంలో, ఓ యేసయ్యా, మాకు అనుకరణ, ఓ వేషధారణ, ఓ మాకొద్దు గాని, ఓ మాకు వరములు. ఎందుకంటే ఆ వరములు అనేవి నాయన వంకర చేసి దయ్యము మా ప్రభు వ్యాపారం కోసం, పలుకుబడి కోసం నాయన వాడుకుంటూ నాయన క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నాడు ప్రభువా. కానీ మాకు కావలసింది ఫలము అనగా నాయన వాక్యాన్ని వెంబడించడం. ఓ వాక్యాన్ని వెంబడించాలంటే ఆత్మ ద్వారానే సాధ్యము కనుక దయ్యం యొక్క అనుకరణ మాకొద్దు. నిజమైన పరిశుద్ధాత్మ మాలో ఉండి మీ వాక్యములో ఉన్నట్టుగా నాయన మేము జీవించడానికి ఆ ఆత్మ మమ్మల్ని నడిపించును గాక ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మాతో మాట్లాడిన మా యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ కాలంలో మా ప్రభువా మీ వధువును నడిపించడానికి, మీ పిల్లలను నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, పరిశుద్ధాత్మ లేకపోతే మేము కూడా నశించిపోతాం నాయన. పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించకపోతే మీ రాజ్యంలో మేము ప్రవేశించలేము ప్రభువా. పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించకపోతే మేము ఒక అడుగు కూడా వేయలేము ప్రభువా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించిన నిన్న నేడు నిరంతరం ఉన్నవాడా, నిరంతరం ఉన్నవాడా, తండ్రి
మీ వధువులో మా ప్రభు మీరు ఎన్నుకున్నటువంటి సంఘంలో ప్రభా పరిశుద్ధాత్మగా మిమ్మల్ని మీరు కుమ్మరించుకొని ఆత్మ ద్వారా నడిపించబడటానికి మీరు ఒక మార్గాన్ని చూపించినందుకు స్తోత్రమైన ప్రతి కాలంలో కూడా నువ్వు సిద్ధపరిచినటువంటి మార్గాన్ని ఆ కాలంలో ఉన్నటువంటి నీ పిల్లలకు బయలుపరుస్తున్నావు ప్రభా. అయ్యా నోవహు కాలంలో మా తండ్రి నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన కుటుంబం తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేశావు ప్రభా. అదే ఓడై ఉన్నది తండ్రి. నమ్మని వారిని అందరూ నాశనం చేశావు. ఈ చివరి కాలంలో కూడా ప్రభువా నీ వాక్యమే మాకు ఓడై ఉన్నది తండ్రి. ఈ గడియ వర్తమానమే ఓడై ఉన్నది ప్రభువా. నోవహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగునని చెప్పావు ప్రభువా. నోవహు కాలం అది అంత్యకాలం. నాశనానికి ముందు నోవహును పంపినట్టు ఇది అంత్యకాలం అయినది ప్రభువా. ఈ ప్రపంచం మీద ఒక ఉగ్రత రాబోతున్నది. దానికి ముందు ఒక ప్రవర్తన పంపినందుకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. సహోదరుడా ఆ ప్రవక్త ఎవరో తెలుసుకున్నావా? ఇది ఏ కాలమో గుర్తించావా? ఇంకా లోకంతో నువ్వు జీవించి పాపంలో జీవించి చనిపోతే నరకానికి వెళతావు కనుక దేవుడు ఈ రాత్రి నోవహుతో ఆ రోజు మాట్లాడినట్టుగా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యానికి లోబడి ఇంకా బాప్తిస్మం పొందినవారు, రక్షణ పొందినవారు, ఇది మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది మీకు రక్షణ దినం. ఈ రాత్రి మీ హృదయాలు దేవునికి ఇవ్వండి. నీటి బాప్తిస్మం పొందిన వారు ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకుండా శరీరానుసారంగా నడుస్తున్నట్లయితే ఆత్మానుసారంగా నడవటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. శరీరం అనుసరించి నడవక ఆత్మను అనుసరించే నడవాలని వాక్యం తెలియజేస్తాం. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా పాపానికి లాగుతుంది. ఈ శరీరానికి ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం ఉన్నది. అందుకే క్రైస్తవులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆ విధంగా మనందరిని కూడా దేవుడు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు మా హృదయపూర్వకమైన స్తుతులను చెల్లిస్తున్నాం దేవా. నేను ఎంతవరకు మా ప్రభువా అయ్యా మీ చిత్తానుసారంగా ప్రభు మీ సన్నిధిలో కూడుకొని మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రమైనా అయ్యా. గత రాత్రి ప్రారంభించుకున్న దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డనే వర్తమానం నుంచి మరికొన్ని విషయాలు ఈ రాత్రి కూడా మాట్లాడారు ప్రభా. నోవహు గారిని మా ముందు ఉంచారు ప్రభా. అయ్యా ఈరోజు మేము నోవహు వలె మమ్మల్ని మా కుటుంబాలను ఈ వాక్యముతో కట్టుకొని నన్ను వాక్యం మాకు వినబడిన తర్వాత ఆత్మ ద్వారా ఎలాగైతే మా ప్రభు నోవహు నడిపించబడ్డాడు మేము కూడా అలాగే నడిపించబడ్డకు సహాయం చేయమని ఈ రాత్రి మా ప్రభు ఎంతమంది వాక్యాన్ని శ్రద్ధతో విన్నారు వారందరినీ దీవించండి. వారు విశ్రాంతి తీసుకొని చూడగా వారికి రాత్రి కాపుదల దయచేయండి. మరలా రేపు సాయంత్రం మేము కలుసుకునే వరకు ప్రతి కుటుంబానికి ప్రపంచంలో దైవజనులకు వారి కుటుంబాలకు వధువుకి మీ అద్భుత కాపుదల దయచేయమని అయ్యా. చక్కని విశ్రాంతి నుంచి ఉదయాన్నే లేచి స్తుతించుకోవడానికి కూడా మంచి సమయం దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తును ఉన్నతమైన మీ నామములో
ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం ఇక్కడ చేయని వారికి సకల పరిశుద్ధులకు ఫోన్ల దగ్గర కూర్చొని వాక్యాన్ని విని ఆత్మ ద్వారా నడిపించబడాలని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారికి అందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఊరికి ముగించబడింది. దేవుడికి దీవించును గాక. రేపు సాయంత్రం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీతో ఉండును.